చూద్దాం. భద్రాచలంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. రాములవారి కళ్యాణానికి మిథిలా స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10:30 కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ దంపతులు హాజరు కానున్నారు. నేడు కుటుంబ సమేతంగా భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్నారు. రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను అందించనున్నారు. రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు మరింత నిఘా పెంచారు. ఇక రాములవారి కళ్యాణానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించనున్నారు. ఇదే అంశంపై భద్రాచలం నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సీతారామ కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. అదేవిధంగా నిన్న సాయంత్రం ఎదుర్కొల్లు కూడా ఘనంగా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది, అంటే ఇటు న్యాయమూర్తులు కావచ్చు, ప్రముఖులు అనేక మంది కూడా ఈ యొక్క కళ్యాణానికి హాజరు కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే పోలీస్ శాఖ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూసుకుంటే ఈ యొక్క ఏదైతే కళ్యాణ మండపానికి సంబంధించి మిథిలా స్టేడియంలో ఇప్పుడు మిథిలా స్టేడియం కి సంబంధించి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణానికి హాజరు కానుండడం, అదే 9 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు ఇక్కడ సమర్పిస్తుండటంతో అయితే ఇక్కడ భద్రాద్రి జిల్లా పోలీసులు సుమారు 1800 మందికి పైగా ఈ యొక్క సిబ్బందితో అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్టు కూడా చూడవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 8 గంటలకు అక్కడ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఇక్కడికి ఏదైతే కళ్యాణ వేదిక వద్దకు మాత్రం మధ్యాహ్నం 11 గంటలకి ఇక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి కళ్యాణం అయిపోయేంత వరకు ఇక్కడ ఉండి కళ్యాణాన్ని తిలకించి అనంతరం ఇక్కడ నుంచి ఏదైతే సన్నాహి లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేస్తారో, భోజనం చేసిన అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ అక్కడ రెస్ట్ తీసుకుని అనంతరం మళ్ళా వీరు ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ బయలుదేరతారని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి ఇటు జిల్లా అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కళ్యాణానికి సంబంధించి పోలీసులు అయితే వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా ఏదైతే మన బార్డర్స్ ఉంటాయి, ఈ బార్డర్స్ లో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఏదైతే ఇటు మావోయిస్టులకు అనేకమైన సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇక్కడైతే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. తెలంగాణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లాధికారులు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇటు ఎస్పీ కూడా పటిష్టమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే కళ్యాణానికి సంబంధించి అభిజిత్ లగ్నంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణం జరగబోతుంది. కళ్యాణాన్ని చూసేందుకు అనేక మంది తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా వచ్చారు. వీరందరూ కూడా ఇప్పటికే ఏదైతే గ్యాలరీలకు వచ్చి వారు ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో సామాన్య భక్తులకు వసతి గృహాల కల్పన ఈసారి దేవాలయ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా అధికారులు దీంట్లో కూడా విఫలమయ్యారని కూడా తెలుస్తుంది. అనేక మంది భక్తులు కూడా ఏర్పాట్లపై పెదవి విరుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి ఏర్పాట్లపై అయితే అనేక మంది భక్తులు అయితే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు దేవాలయ శాఖ అధికారులు మాత్రం ఏదైతే సామాన్య భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సామాన్య భక్తులు అందరూ కూడా కోరుకునేది ఏదైతే వచ్చే సంవత్సరానికి దీన్ని అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే వీరందరూ కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే విధంగా మనం చూసుకుంటే ఇటు లడ్డూలు కావచ్చు, లడ్డు ప్రసాదాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటిని కూడా అందుబాటులో అయితే ఉంచారు. 1,50,000కు పైగా లడ్డు ప్రసాదాలను అయితే వీళ్ళు దేవస్థాన అధికారులు అయితే అందుబాటులో ఉంచినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తగా ఉండాలంటే కూలర్లు కావచ్చు, వాటర్ స్ప్రింక్లర్స్ కావచ్చు, లేకపోతే మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు వీటన్నిటినీ కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే షామియానాలు కావచ్చు ఇవన్నీ కూడా వేశారు. అయితే ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు పటిష్టంగా ఎవరిని కూడా లోపలికి రానిచ్చే కట్టుదిట్టంగా వివరిస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అటెండ్ కానుండటంతో ముఖ్యమంత్రులు, మంత్రులు వీరందరూ కూడా ముఖ్యమైన వారు అనేక మంది కూడా ఇక్కడికి హాజరవుతుండటంతో అయితే ఇటువంటి పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మా కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ భద్రాద్రి.
కాసేపట్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. అయితే కళ్యాణాన్ని వీక్షిద్దామని వచ్చిన సామాన్య భక్తులకు అధికారుల నిర్లక్ష్యం తలనొప్పిగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు మరింత నిఘా పెంచారు. కాసేపట్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. అయితే కళ్యాణాన్ని వీక్షిద్దామని వచ్చిన సామాన్య భక్తులకు అధికారుల నిర్లక్ష్యం తలనొప్పిగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఇక భద్రాచలంలో వసతి ఏర్పాట్లపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పేరుగాంచినటువంటి భద్రాచలంలో రేపు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి తిలకించేందుకైతే భక్తులు అనేక సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించి వసతి ఏర్పాట్లు అనేటివి చాలా నిరాశాజనకంగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకుంటే ఏదైతే విజువల్స్కు సంబంధించి సామాన్య భక్తులందరూ కూడా ఈ యొక్క గుడికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఏదైతే ఇక్కడ సేద తీరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ గతంలో అయితే ఈ యొక్క స్థలానికి సంబంధించి చలువ పందిర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క భూమిలో ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇక్కడ సామాన్య భక్తులందరూ కూడా ఇప్పుడు మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, వీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో గుడికి పక్కనే ఉన్నటువంటి స్థలంలోనే ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ చెప్తూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేశామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య భక్తులందరూ కూడా ఈ యొక్క రేపు కళ్యాణాన్ని చూసేందుకు ఈ యొక్క రాత్రి గడిపేందుకైతే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే దేవాలయ అధికారుల పరంగా అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు ఏదైతే ఇప్పుడు ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు జిల్లా అధికారులు ఏదైతే సామాన్య భక్తులకు సంబంధించి ఇటు వసతి గృహాల పరంగా లేకపోతే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా వీరికి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య భక్తులకు మాత్రం ఈ యొక్క ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో వీరు అనేక మంది సామాన్య భక్తులు ఈ రోడ్ల వెంబటే పడుకుంటున్నారు. ఇటువంటి ఖాళీ ప్రదేశాల్లో దోమలు కుడుతున్నా కూడా వీరు ఇటు మహిళలు, యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇటు దేవాలయ ఈవో చెప్తూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా ఈ వసతి గృహాలు ఏర్పాటు చేశామంట అంటున్నారు. కానీ ఇదంతా కూడా ఎక్కడ కూడా అమలు అవుతున్న పరిస్థితి కూడా లేదు. వివిఐపీలకు మాత్రమే ఈ యొక్క వసతి గృహాలు కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్లు వీళ్ళకి కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తరపున ఏదైతే రామాలయం తరపున ఉన్నటువంటి వసతి గృహాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోవడంతో ప్రభుత్వ
అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వస్తున్నటువంటి డ్యూటీకి సంబంధించి వీఐపీలు వీరందరికీ కూడా ఆ రూమ్లు కేటాయించడంతో సామాన్య భక్తులు అయితే ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ప్రసాద్ పథకం కావచ్చు, ప్రసాద్ పథకంతో పాటు ఇప్పుడు ఏదైతే ఇటు భద్రాచలాన్ని డెవలప్మెంట్ చేసేందుకు కొన్ని నిధులను కేటాయించిన నేపథ్యంలో ఈ నిధులకు సంబంధించినటువంటి వసతి గృహాలు పోయిన సంవత్సరమే పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా పూర్తి కాకపోవడంతో ఇటువంటి పరిస్థితి నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లాధికారులు కావచ్చు, లేకపోతే ఇటు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా చెప్పారు. అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో కేవలం కొంతమందిని మాత్రమే చూసాము. భద్రాచలంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు అయితే తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే భద్రాచలానికి సంబంధించి అనేక మారుమూల వీధులలో కావచ్చు, లేకపోతే రోడ్లపై వీరందరూ కూడా ఏదైతే రేపు రామాలయ అంటే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ రేపు కళ్యాణాన్ని చూసి స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించాలని వేచి చూస్తున్నట్టు కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికైనా ఇటు జిల్లాధికారులు కానీ ఆలయ అధికారులు మేలుకొని ఈ వచ్చే సంవత్సరానికి కూడా సామాన్య భక్తులకు సంబంధించి ఈ యొక్క వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి భద్రాచలం వస్తున్నాను శ్రీరాముల వారి కళ్యాణం చూడటానికి. కానీ ఇక్కడ వసతులు మట్టుకు ఏమీ లేవు. మేము ఏలూరు జిల్లా మండవేలు మండలం పులపరు గ్రామం నుంచి ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకుందాము, తర్వాత పెళ్లి కూడా చూసి వెళ్దామని వచ్చాం. కానీ ఇక్కడ నిద్రపోవడానికి దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయి. ఇక్కడ లాడ్జీలు రూమ్ అడిగితే రూములు లేవు, ఇక్కడ ఏ వసతులు లేవు పడుకోవడానికి. చూడండి, ఇక్కడ మేము ఫ్యామిలీతో వచ్చాం. ఇక్కడ ఉంటేనేమో ఈ కార్ పార్కింగ్ వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్ళి పడుకోవాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు గుర్తించుకుని కచేరీ సేవలు లాంటివి వేసి జనానికి వసతిగా కల్పించాలని కోరుకుంటూ. తాగడానికి సరిపోతలేవు, వాటర్ పోయమంటే పోతలేరు అని అడిగితే మా సొంతంగా తీసుకొచ్చి పెట్టినామమ్మ, అవి గవర్నమెంట్ నుండి తీసుకొచ్చినాయి కాదు, ఉన్నాయి వాడుకోండి, లేకపోయేది ఉంటే బయట కొనుకొచ్చుకోవాలి, మన అవసరానికి మనం తీసుకొచ్చుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నాం సార్. అసలు రావద్దు అనే తట్టుగా ఉంటుంది. ఇక రాను జాతర అనేది రావద్దు, ఇక సౌకర్యం అనేది లేదు. ఇక వచ్చి ఎవరినో మనం అనడం కరెక్ట్ కాదు. సరిపోయింది, ఎప్పుడో ఒకసారి రావాలి కానీ ఊరికే ప్రతి సంవత్సరం వచ్చి బాధపడద్దు, ఇన్ని రోజులు వచ్చినప్పటిలాగా లేదు అని చెప్పేసి మా మనస్ఫూర్తిగా అనుకున్నాం. ఎక్కడన్నా కాసేపు పడుకొని తెల్లారులేసి వెళ్తే అయిపోయేది అని మేము ఎవరికి గలవలేదు. కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురి చేసిన చిరుత ఎటకెలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదే మత్తులో ఉంటుంది ఎప్పుడు అంటే అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. తినకుండా ఉంటే ఉన్నాయిలేనా వాళ్ళు వేసున్నారు వస్తుంది కానీ. కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎటకేలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్. అనిల్, ఎట్టకేకలకు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో గత కొంతకాలంగా అంటే 3 నెలలుగా ఒక చిరుత సంచరిస్తుందని చెప్పేసి పోలీసు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా
ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో, అంటే వేదిక యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఎస్వి యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఇక్కడ పనిచేసే సిబ్బంది రాత్రి పూటల్లో ఇక్కడ ఉంటుండగా వాళ్ళకి ఎప్పుడు ఒకళ్ళు మామూలుగా ఈ కుక్కలను ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే ఇక్కడ కుక్కలను, మన పుల్లులు కూడా మేము చూస్తూ ఉంటాం, మాకు అలవాటు అయిపోయింది అనే పరిస్థితికి అయితే ఏర్పడింది. అయితే చుట్టుపక్కల ఈ వేదిక యూనివర్సిటీలో వేద పాఠశాలలో చదువుకునే విద్యార్థులు మాత్రము గత 3 నెలల నుంచి, అంటే ఈ చిరుతలు కనిపించినప్పటి నుంచి కూడా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని మరీ ఇక్కడ వాళ్ళు హాస్టల్ రూముల్లో ఉంటున్నారు. అదేవిధంగా వేదిక యూనివర్సిటీ ప్రాంతాల్లో అంతా కూడా శేషాచలకి అడవులకి ఆనుకొని ఉన్న మొత్తం 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఈ యూనివర్సిటీలో తప్పించుకు తిరుగుతున్న ఈ చిరుతను బంధించేందుకు ఎట్టకెక్కలకు 4 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే అది గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గత ఈ యూనివర్సిటీ ప్రాంతంలో మొత్తం కూడా ట్రాప్ కెమెరాలు, అదేవిధంగా 5 బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ కానీ ట్రాప్ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా బోన్లు కావచ్చు, వాటి ఎక్కడ కానీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ వచ్చింది. అయితే నిన్న రాత్రి ఏదైతే బోన్లు ఏర్పాటు చేశారో, అంటే ప్రతిరోజు కూడా బోన్లు ఒక చోట నుంచి ఒక చోటకి మారుస్తూ కూడా అటవీ శాఖ అధికారులు ఉంటారు. ఈ నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా విద్యా అరణ్య సదం అనే హాస్టల్ భవనం వెనకాల ఈ బోన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ బోన్ ఏర్పాటు చేసిన అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో బోన్లో, అంటే 3.5 సంవత్సరాల గల ఒక చిరుతర పెద్ద పులి అని చెప్పుకొని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఒక బోన్లో చిక్కిందని చెప్పుకోవచ్చు. దాన్ని ఒకటిన, అంటే మీడియా కూడా కంటపడనీయకుండా ఒకసారిగా దాన్ని తీసుకెళ్లి జూపార్కి తరలించారు. అయితే ఇంకా ఈ యూనివర్సిటీ ప్రాంతంలో 3 చిరుతలు పైన ఉంటాయని చెప్పేసి ఇక్కడ పనిచేసే సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాటిని కూడా పట్టుకుంటారా, లేకపోతే మరేమైనా చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఒకసారిగా యూనివర్సిటీ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కావచ్చు, ఒకసారిగా ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మనం చెప్పుకున్నట్టు గతంలో చూసుకున్నట్టయితే చిన్న చిరుత, అదేవిధంగా కొంచెం పెద్ద చిరుతలుగా మనకు విజువల్లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బోన్లో చిక్కిన చిరుత మాత్రము మనం చెప్పుకున్నట్టు 3.5 సంవత్సరాల వయసు ఉండే చిరుతగా చెప్పుకుంటారు. అంటే ఇంకా 3 చిరుతలు పిల్లలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు తల్లి పులిగా చెప్పుకునే ఈ చిరుత మాత్రం చిక్కింది బోన్లో. అయితే ఇంకా మిగతా 3 చిరుతలు అయితే ఈ యూనివర్సిటీ ప్రాంతంలో తిరుగుతుంటాయి. వీటిని కూడా బంధించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరి వేచి చూడాలి, ఈ చిరుతలు మళ్ళీ బంధిస్తారా లేకపోతే ఎలా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అది ఆ మత్తులో ఉంటుంది ఎప్పుడు అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. రేపు అల్లూరి, విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లుండి సుంకరమెట్టులో ఏకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. రేపు అల్లూరి, విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లుండి సుంకరమెట్టులో ఏకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలోని ఫార్మాసిటీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విషవాయువు పీల్చి కార్మికుడు మృతి చెందాడు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రామ్కి సిఈటీపీలో అర్ధరాత్రి షాంపిల్స్ సేకరిస్తుండగా ఘటన జరిగింది. కాగా మృతుడు తానం గ్రామానికి చెందిన అప్పలనాయుడుగా గుర్తించారు. అయితే మాస్కులు లేకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని సిఐటియు సత్యనారాయణ అంటున్నారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
అనకాపల్లి జిల్లాలోని ఫార్మాసిటీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విషవాయువు పీల్చి కార్మికుడు మృతి చెందాడు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ర్యాంకి సిఈటీపీలో అర్ధరాత్రి షాంపిల్స్ సేకరిస్తుండగా ఘటన జరిగింది. కాగా మృతుడు తానం గ్రామానికి చెందిన అప్పలనాయుడుగా గుర్తించారు. అయితే మాస్కులు లేకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని సిఐటియు సత్యనారాయణ అంటున్నారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. వికారాబాద్ జిల్లాలో మహిళ డెత్ మిస్టరీ వీడింది. 6,000 అప్పు తిరిగి ఇవ్వలేదని ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసింది మరో మహిళ. పరిగి మండలం రామరెడ్డిపల్లి తండాకు చెందిన అనిత, దోమ మండలం ఉట్పాల్కి చెందిన గోపాల్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనిత, గోపాల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనిత, గోపాల్ మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. యశోద కొంతకాలం క్రితం అనిత దగ్గర 6,000 అప్పు తీసుకున్నది. యశోదను అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు అనిత అడిగింది. డబ్బులు ఇవ్వకపోవడంతో యశోద హత్యకు ప్రియుడు గోపాల్తో కలిసి ప్లాన్ చేసింది. హత్య చేసి యశోద ఒంటిపై ఉన్న బంగారం కాజేయాలని కుట్ర పన్నారు. दीपक मेरे साथ है दीपक 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 मेरे साथ है दीपक दीपक ఈ నెల 1న అప్పు విషయం మాట్లాడదామని యశోదకు ఫోన్ చేసి గోపాల్ రప్పించాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించి యశోద అపస్మారక స్థితికి వెళ్లిన తర్వాత ఆమె చీరతో మెడకు చుట్టి హత్య చేశారు. అనంతరం గోపాల్, అనిత మృతురాలి ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. ఆ తర్వాత గోపాల్, అనిత పెద్దమ్ముల సమీపంలోని కోటిపల్లి కాలువలో యశోద మృతదేహాన్ని పారేసి ముఖంపై పెట్రోల్ పోసి నిప్పండించారు. 6,000 అప్పు తీర్చినందుకు హత్య చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. दीपक मेरे साथ है दीपक दीपक